హలో వ్యూవర్స్, ఇది కోరింగ ఫారెస్ట్ అండి. మేము సమ్మర్ హాలిడేస్ అని పిల్లల్ని తీసుకొని అందరం ఎంజాయ్ చేయడానికని వెళ్ళాము. అక్కడ మంకీస్ని చూసి మా పిల్లలందరూ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ అవుటింగ్ అండి సమ్మర్లో. మా చిన్నోడైతే ఇంకా చెప్పనవసరం లేదు, క్యాప్ పెట్టుకుని చిన్న చిన్న అడుగులతో ఫస్ట్ టైం బయటకు వచ్చాడండి వాడు. ఇది కాకినాడలో మా కాకినాడ బీచ్కి దగ్గరలో ఉంటుందండి. అంటే ఇది యానం సైడ్ వస్తుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే కాకినాడలో చెప్పాలంటే ఇది ఒక చిన్న ఫారెస్ట్ అండి. పిల్లల్ని తీసుకొని సమ్మర్లో వెళ్తే కనుక చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది వాళ్ళందరికీ. మా అబ్బాయి చూడండి చిన్న చిన్న అడుగులు వేసుకొని ఎంత బాగా నడుస్తున్నాడో. పిల్లలందరూ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. మా అత్తయ్య గారు కూడా నడవాలి చూడాలి అని చెప్పేసి బయటకు వచ్చి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం అండి ఆవిడ కూడా కోరంగి ఫారెస్ట్ చూడడం. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే RX100లో చెక్కల వంతెన మీద ఒక బిట్ షూట్ చేశారండి ఇక్కడ. అదైతే ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా చాలా ఇన్ఫర్మేటివ్ ఇస్తుంది ఈ ఫారెస్ట్ అంతా. ఇదిగోండి, ఈవినింగ్ అయ్యేసరికి ఈ వేర్లన్నీ కాకినాడ బీచ్లో ఉన్న వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి మార్నింగ్ టైము. ఈవినింగ్ టైం అయితే అవి వాటర్ని రిలీజ్ చేస్తాయి బయటికి. ఇదిగోండి, కొంచెం స్లోగా పైకి వస్తున్నాయి వాటర్ అంతా. చాలా గ్రీనరీ, అంటే ఫారెస్ట్ ఎవరైతే చూడలేకపోతారో దూరంగా వెళ్ళి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. మా బావగారు పిల్లల్ని తీసుకొని పైకి వెళ్తున్నారండి చూడడానికి. అంటే ఆ టవర్ ఎక్కి చూస్తే కనిపిస్తుంది అంతా. ఇదిగోండి వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఎలా ఉందో. స్లోగా వేళ్ళని వాటర్ని రిలీజ్ చేస్తున్నాయి. అది అంతా వెళ్ళి బీచ్లో కలవడానికి వెళ్తుంది అది. ఇదిగోండి ఫారెస్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో, పైనుంచి తీసారండి వ్యూ అంతా. మా పిల్లలు కూడా ఎక్కారు పైన చూద్దామని. ఇదిగోండి లాస్ట్లో మా ఫ్యామిలీ అంతా కలిసి ఫోటో తీయించుకున్నాం.